లవ్లీ 16 మే 2025 రిలీజ్ అయిన మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే మాథ్యూస్ అనే మన హీరో గొప్ప చదువులు చదివి కెనడాకి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని ప్రెజర్ చేస్తారు. సో ఇష్టం లేకున్నా కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాడు. కానీ చిన్న ఇష్యూ వల్ల జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జైలుకి వెళ్ళి రిమాండ్లో ఉన్న హీరోతో ఒక ఈగ వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తుంది. అండ్ ఆ ఈగ మాట్లాడుతుంది కూడా. లిటరల్లీ ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈగకి డబ్బింగ్ చెప్పిన వాళ్ళు ఎవరో అండ్ డబ్బింగ్ని తీసుకొని వచ్చి ఈగ మాట్లాడినట్టు ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి అబ్సల్యూట్ సెల్యూట్. అసలుకి వేరే లెవెల్ ఉంటుంది. అంటే ఒక ఈగ మాట్లాడితే ఇలానే ఉండిద్దే అనే ఫీల్ మనకు వస్తుంది. బట్ ఆ ఈగ మాట్లాడేది ఓన్లీ హీరోకి మాత్రమే వినపడుతుంది. దానికి ఒక థీరీ ఉండదు, లాజిక్ ఉండదు, మాట్లాడుతుంది అంతే, వినపడుతుంది అంతే అన్నట్లు ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం శ్రీకాంత్ గారిది లక్కీ మూవీ చూసుకున్నట్లయితే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆడాళ్ళ మనసులో ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసిపోతుంది. అట్లా ఒక రీజన్. రాక్షసుడు మూవీలో కూడా అంతే, యాక్సిడెంట్ జరుగుతుంది, సూర్యకి దయ్యాలు కనపడుతుంటాయి. అట్లా ఒక రీజన్ లేకుండా, థియరీ లేకుండా హీరోకి మాత్రమే వినపడడం అనేది ఏంటో నాకు అర్థం కాదు. అండ్ మూవీ స్టార్ట్ అయిన 40 minutes కి ఈగ ఎంట్రీ ఉంటుంది. అప్పటి వరకు వెరీ లాగ్డ్ సీన్స్, సాగదీత. ఒక మాటలో చెప్పాలంటే షార్ట్ ఫిల్మ్ తీయాల్సిన స్టోరీ మూవీ తీస్తారు. అంటే షార్ట్ ఫిల్మ్ తీసింటే పక్కా ఇది హిట్ అయ్యేది. ఎందుకంటే కొత్తగా ఆలోచించారు అనమాట. ఒక ఈగ మనిషి ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటది, ఈగ మనిషికి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటే, ఫన్నీ నేచర్ ఉంటే ఎలా ఉంటది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ సీన్స్ అన్ని అంటే మూవీలో 1 hour 56 minutes ఉండే మూవీ ఒక 40 minutes బాగున్నట్టు ఉంటుంది. అంటే హైలైట్ సీన్స్ కాడ, కామెడీ దగ్గర, ఎమోషన్ దగ్గర, ఆ ఈగ ఎంట్రీ సీన్ కానీ, ఆ ఈగ పెద్దగా అవ్వడం కానీ, ఆ ఈగ మాట్లాడే క్యూట్ మాటలు కానీ చాలా బాగుండిద్ది. ఇంకా మిగతాదంతా మైనస్. ల్యాగ్ అసలుకి ఎట్లా ఉండిద్ది అంటే అరే ఎందుకురా అయినా చూస్తున్నాం అన్న ఫీల్ వచ్చేస్తుంది. అండ్ ఆ CGI మాత్రం చాలా బాగుంది. ఈగని చూస్తున్నంతసేపు పర్ఫెక్ట్ డిజైన్ అనమాట. ఈగ మూవీలో రాజమౌళి గారు ఎలాగైతే డిజైన్ చేశారో అలానే ఉంటుంది. ఈగ కూడా CGI వర్క్ అయితే చాలా బెటర్గా ఇంప్రూవ్ చేసుకున్నారు. అసలుకి ఈ రేంజ్లో CGI ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈగ అంటే ఏదో తీసుకొని వచ్చినారు, పెట్టినారు. 1 time వాచబుల్, చూడొచ్చు ఒకసారి. కాకపోతే హై అండ్ లో, హైలో అన్నట్టు మూవీ నడుస్తూ ఉంటుంది అనమాట. మనకి పీక్ కంటెంట్ వచ్చినప్పుడు అబ్బా చాలా బాగుందిరా అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే డౌన్ అయిపోద్ది. లాగ్డ్ సీన్స్ అలా ఉండిద్ది అనమాట. సో చూసేయచ్చు ఒకసారి టైం పాస్ కోసం.